సో గైస్ మీ వాట్సాప్ అనేది పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో అయితే చూడండి. సో ఇలా పర్మనెంట్ గా డిలీట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే గానీ అది ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను. సో మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి టాప్ రైట్ లో 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని చెప్పి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ అకౌంట్స్ అని చెప్పి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఆప్షన్ అనమాట, డిలీట్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇఫ్ యూ డిలీట్ దిస్ అకౌంట్ అంటే మీరు ఈ అకౌంట్ ని డిలీట్ చేస్తే గానీ ద అకౌంట్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ వాట్సాప్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ డివైసెస్. అంటే మీ అకౌంట్ అనేది పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. అలాగే మీరు వేరే డివైసెస్ లో లాగిన్ చేసి ఉంటే గానీ వాటిలో నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. సెకండ్ వచ్చి యువర్ మెసేజెస్ హిస్టరీ విల్ బి ఎరేజ్డ్ అంటే మీరు చాట్ చేసుకున్న చాట్ మొత్తం అయితే డిలీట్ అయిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి యూ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ఆల్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ అంటే మీరు వాట్సాప్ గ్రూప్స్ లో గానీ ఉండుంటే గానీ వాటిలో నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతారు. సో ఫోర్త్ పాయింట్ వచ్చి కొంతమంది వాట్సాప్ లో నుంచి పేమెంట్ అయితే చేస్తారనమాట. సో ఫోన్ పే లో ఎలా అయితే పేమెంట్ చేస్తారో అలాగే వాట్సాప్ లో నుంచి కూడా పేమెంట్ చేయొచ్చు. సో ఆ పేమెంట్ హిస్టరీ అయితే డిలీట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు వాట్సాప్ అకౌంట్ ద్వారా మీరు ఏమైనా వాట్సాప్ ఛానల్స్ కానీ క్రియేట్ చేస్తుంటే గానీ అవన్నీ డిలీట్ అయిపోతాయి. సో ఈ 5 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 5 పాయింట్స్ తెలియకుండా మీ వాట్సాప్ అకౌంట్ కానీ డిలీట్ చేస్తే మీ చాట్ హిస్టరీ, పేమెంట్ హిస్టరీ, అలాగే మీ వాట్సాప్ ఛానల్స్, అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ అయితే డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు మీ వాట్సాప్ అనేది పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలో తెలియకపోతే ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేయండి.